హైదరాబాద్ ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. అమీర్పేట్, బల్కంపేటలో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. వరద ముంపుపై హైడ్రా కమిషనర్ను కూడా అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. అమీర్పేట్, బల్కంపేటలో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. వరద ముంపుపై హైడ్రా కమిషనర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, కొంచెం వర్షం పడితేనే మన రోడ్లన్నీ నీళ్లతో నిండిపోతున్నాయి, కానీ ఇక్కడ ఈ ముంపు ప్రాంతాలకు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు? యశ్రీనా, హైదరాబాద్లో చినుకు పడిందంటే కూడా బయటికి వెళ్ళాలంటే ప్రజలు జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుందో, ఎక్కడ ఏ రోడ్లు వర్షపు నీటి గుంటలతో నిండిపోతాయో అర్థం కానటువంటి పరిస్థితి నెలకొని ఉంది. మరొక వైపు రోడ్ల మీదకి ఎక్కితే గంటల తరబడి ట్రాఫిక్ జామ్లతో సిటీ జనం అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి మనము ఈ వర్షాల వల్ల చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షం పడిందంటే చాలు ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్లు, అదేవిధంగా విద్యుత్ అంతరాయాలు ఇవన్నీ కూడా నిత్యకృత్యంగా మారిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇవన్నిటినీ కూడా అధిగమించేందుకు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు కూడా చేపడుతున్నట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బల్కంపేట ఏరియాలో, అదేవిధంగా మైత్రివనం ఏరియాలో కూడా ఆయన ఆకస్మికంగా పర్యటన చేయడం జరిగింది. ప్రధానంగా ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఈ వర్షానికి ఎక్కువగా నీరు ఎక్కడైతే చేరుకుంటుందో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఏరియాల్లో ముందస్తుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి అక్కడ పర్యటించడం జరిగింది. స్థానికులతో మాట్లాడి అక్కడ వాళ్ళు ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారో వర్షం పడ్డప్పుడు అవన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే అడిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఐఎండీ హైదరాబాద్కు భారీ వర్ష సూచన ఉంటుంది, మరో గంట సేపట్లో భారీ వర్షం పడుతుందని చెప్పేసి ఇప్పటికే ఇటు అలర్ట్స్ జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వాలు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే 7 జిల్లాలకు కూడా ఐఎండీ ఎల్లో అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాలో ఒకసారి చూసినట్టయితే ములుగు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కాబోతా ఉంది. ఈరోజు భారీ వర్షాలు ఆయా జిల్లాలకు ఉన్నాయి. అక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అదేవిధంగా కలెక్టర్కు, ఇతర అధికారులకు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపు చూసుకున్నట్టయితే రేపు కూడా 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ను ఇప్పటికే ఐఎండీ జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీలో ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇప్పటికే ఇటు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే పలు ఏరియాల్లో ఇప్పటికే వర్షం కొడుతూ ఉంది. మధ్యాహ్నం నుంచి కూడా ఉప్పల్ ఏరియాల్లో, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. ఉప్పల్లో దాదాపు గంట సేపు కూడా ఈ వర్షం దంచి కొట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో వరంగల్ హైవేపై వాహనాలు కూడా ఎక్కడికక్కడ బారులు తీరినటువంటి
పరిస్థితి మనము చూస్తూ ఉన్నాము. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఏదైతే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ జిహెచ్ఎంసీలో సమీక్షా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో చినుకు పడిందంటే చాలు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ కూడా ఇబ్బందులను అధిగమించేందుకు ముందస్తుగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన ఈ యొక్క సమీక్షా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్తో పాటు హైదరాబాద్ మేయర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. అన్ని శాఖలు కూడా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక హైదరాబాద్లో ఏదైతే క్షేత్రస్థాయిలో కూడా మరి కాసేపట్లో హైదరాబాద్కు భారీ వర్ష సూచన ఉంది అని చెప్పి ఐఎండీ ఇప్పటికే సూచించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు అదేవిధంగా కింది స్థాయి సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు కూడా ఉన్నటువంటి పరిస్థితిని మానిటరింగ్ చేసుకుంటూ కూడా ముందుకెళ్లాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులను ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏదైతే మ్యాన్ హోల్స్ కూడా ఎక్కడ కూడా తెరిచిపెట్టొద్దని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ సిబ్బంది కూడా వెంటనే ఏదైతే అంతరాయం ఏర్పడిన చోట వెళ్ళి దాన్ని పునరుద్ధరించాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గంటకు 40 కిలోమీటర్ల మేర వేగంతో గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఇక్కడ విద్యుత్ తీగల పైన ఈ చెట్ల కొమ్మలు పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్తంభాల వద్దకు వర్షం కుడుతున్నప్పుడు ఎవరు కూడా ఎలక్ట్రిసిటీ స్తంభాల వద్దకు వెళ్ళకూడదని చెప్పి ఇప్పటికే ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు అక్కడ ఎలక్ట్రిసిటీ షాక్ కొట్టే ప్రమాదం ఉంటుందని చెప్పి కూడా ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. ఇక దీంతో పాటు అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరు కూడా ఈ వర్షంలో బయటకి వెళ్ళకూడదని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ జాముల్లో ఇరుక్కొని గంటల తరబడి కూడా రోడ్లపైన ఉండవలసి వస్తుందని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మరొక గంట సేపట్లో హైదరాబాద్ చాలా ఏరియాల్లో కూడా భారీ వర్షం నమోదవుతుందని చెప్పి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా అప్రమత్తం కావడం జరిగింది. ఇటు ఒకవైపు ముఖ్యమంత్రి, మరొక వైపు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని అధికారులు పర్యవేక్షించాలని చెప్పేసి కూడా ఇటు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే మనం చూసుకున్నట్టయితే ఇటు ఉప్పల్ ఏరియాలో అదేవిధంగా ఇతర ఏరియాల్లో కూడా వర్షం అయితే ఒక మోస్తరు వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే ఇది భారీ వర్షంగా మారే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.